ప్రైస్తలాడి దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాస ప్రార్థన కోరికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నీ కృప వలన ఎంతవరకు మమ్మల్ని కాపాడవు మహోన్నతుడా, నీ స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కొడుకని దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాడుచున్న పాటలో మహోన్నతుడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నడిపించండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. మీరు నాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో అయ్యా ప్రభు విశ్వాసము బలపరచబడినట్లు, ఆత్మీయతలో దీవించబడినట్లు దేవా, ఇగో నీ కొరకు నమ్మకంగా బ్రతుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవా మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి, చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో మీరుండమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినం ఉపవాస ప్రార్థన కొడికలో ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరి పక్షముగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీవించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెస్లే వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువును మహిమపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ మార్గముకు నడిపి
కలిగించి ఆశలను కలిగించి అభిషేకించావు పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలను కలిగించి అభిషేకించావు తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు. చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన బెస్లేని బట్టి తనతో పాటు కలిసి ప్రభువును మహిమపరిచి గనపరిచిన మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనం కీర్తనలు పాడుతూ ఆయన గూర్చి గానము చేయుట మనకు మేలు కలుగు చేస్తుంది, మనకు మంచిని కలుగు చేస్తుందని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా. మనం పాడాం, దేవుని గనపరిచాం, ఆయన స్తుతించాం, దేవుడు మనందరి పట్ల మేలు అయినా జరిగిస్తారండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈ యొక్క ఉపవాసి ప్రార్థనా కొడుకులో మనం వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. గత కొన్ని వారాలుగా ఒక అంశమును మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మన యొక్క అంశము బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, గడిచిన వారము మనం ఇశ్రాయేలు రాజు, మొదటి రాజు అయిన సౌలు దేవుని బిడ్డలారా దావీదు విషయంలో ఎటువంటి తత్వమును కలిగి ఉన్నాడో మనం గడిచిన వారం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఫిలిస్తీయుడైన దేవుని బిడ్డలారా గొలియాతును జయించిన తర్వాత, గొలియాతును హతమార్చిన తర్వాత దేవుని బిడ్డలారా చాలామంది స్త్రీలు దేవుని బిడ్డలారా సౌలు వేల కొలది అనియు దావీదు 10,000 కొలది శత్రువులను హతమార్చారని వారు గానములు పాడుట సౌలులకు ఇంపుగా లేనందున, సౌలుకి ఇష్టం లేనందున అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను అనే అంశమును గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. అంటే విషపు చూపు అనగా దావీదు పట్ల అసూయ తత్వం, దావీదును ఇతరులు మెచ్చుకొనుట సహించలేని తత్వమును ఇశ్రాయేలు రాజు అయిన సౌలు కలిగి ఉన్నాడని మనం ధ్యానం చేసుకున్నాం. దేని బిడ్డలారా, ఈ వారం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేని బిడ్డలారా మరికొన్ని అంశములను మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యముగా దేవుని బిడ్డలారా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4-5 వచనములను ఈ దిన ఉపవాసి ప్రార్థన కొడుకులో మన ధ్యానం కొరకు మనం చదువుకుందాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసెను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదు అని మనవి చేయగా అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకోవడం జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డలారా, ఇదేమండి సౌలు, ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు దావీదు విషయంలో విషపు చూపు కలిగి దావీదుకి ఏదో కీడు చేసి దావీదును చంపాలని ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. అయితే ఈ విషయం తెలుసుకున్న యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు ఇష్టము కలిగి దావీదును ప్రేమించి దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకొని దేవుని బిడ్డలారా దావీదు విషయంలో తన తండ్రితో మాట్లాడుతున్న విషయమనే ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ఆ మాటని ఈ దినం మనం చదువుకోవడం జరిగిందండి. హల్లెలూయా హల్లెలూయా. యోనాతాను అంటున్నాడు, దావీదు మనకు మేలే చేశాడు కదా, దావీదు తన ప్రాణమునకు తెగించి
దేవుని బిడ్డలారా, గొలియాతుని హతమార్చడాన్ని బట్టే కదా ఇశ్రాయేలుకి ఎంత గొప్ప రక్షణ వచ్చింది. ఆ సమయంలో నీవు సంతోషించావు కదా. ఇప్పుడు ఎందుకు దావీదును చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? అది మంచిది కాదు. నిరపరాధి యొక్క ప్రాణము తీసి నువ్వు పాపము కట్టుకోవద్దు అని తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే సౌలు ఏ విధముగా దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు అని మనం చూస్తే చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10లో మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దావీదు ఎడల అందరూ కూడా ఒక మంచి భావము కలిగి దావీదును చూచి అందరూ సంతోషించి దావీదు విషయంలో దేవుని మహిమ పరుస్తున్నారో, ఆ విషయము తట్టుకోలేకపోతున్నప్పుడు సౌలు మీదకి మరలా దురాత్మ వచ్చిందండి. దురాత్మ వచ్చినప్పుడు మనం చూస్తే చూడండి, మరునాడు 10వ వచనంలో చూస్తే, దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపటిలాగునే వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించుదని అనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తన విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. హల్లెలూయా, హల్లెలూయా. భయపడి ఏం చేస్తున్నాడండి? ఇక తన యొద్ద ఉండకుండా వేరొక పనికి దావీదును పంపివేస్తున్నట్లు మనం చదువుకున్నట్లయితే, కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులను ముందుగా వచ్చుచు పోవుచూ నుండెను. మరియు దావీదు సమస్త విషయంలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక తన దగ్గర ఉంచుకున్నాడు సౌలు. ఇప్పుడు తన ఎదుట దావీదుని చూస్తుంటే సహించలేకపోతూ ఉన్నాడండి. ఎందుకంటే దావీదునకు ఎవరు తోడుగా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుడు తోడుగా ఉండుట సౌలు తట్టుకోలేకపోతున్నాడు. తనను విడిచి దావీదునకు దేవుడు తోడుగా ఉండుట తట్టుకోలేనటువంటి స్థితిలోనికి సౌలు వెళ్ళిపోయి, ఇక నా ముందు ఉండడానికి వీలు లేదని చెప్పి ఏమండి దావీదుని అక్కడి నుండి వేరొక ఉద్యోగంకు మార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అయితే అప్పటికే 2 మార్లు సౌలు తన దగ్గరున్న ఈటెను దావీదు మీదకి ఇసిరి దేవుని బిడ్డలారా చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు 2 మార్లు తప్పించుకున్నట్లు మన వాక్యంలో చదువుకున్నాం. అయితే దావీదు విషయంలో అతని సుబుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి ఉండుట ఏమండి ప్రజలందరూ చూచినప్పుడు చూడండి 16వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ దావీదు జనులకు ముందుగా వచ్చుచూ పోవచ్చు నుండుట చేత వారు అతన్ని ప్రేమింపగా, అంటే వారందరినీ మంచి మార్గంలో నడిపిస్తూ దేవుని బిడ్డలారా ఒక చక్కటి ప్రవర్తన కలిగి ఉన్న దావీదు విషయంలో అందరూ కూడా ప్రేమ కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ విషయము చూచిన సౌలు ఇక నేను దావీదును చంపలేను, ఎందుకంటే ప్రజలందరూ కూడా దావీదుని ఇష్టపడుతూ ఉన్నారు. అందరూ కూడా దావీదు యొక్క మంచితనమును మెచ్చుకుంటున్నారు, దావీదును ప్రేమిస్తూ ఉన్నారు. ఇక నేను దావీదును చంపలేనే, అయితే ఎలా చంపాలి అని ఒక కుట్ర చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఫిలిస్తీయులతో యుద్ధమునకు పంపినప్పుడు అక్కడున్న కొంతమందితో దేవుని బిడ్డలారా సౌలు అంటున్నాడు, దావీదును ముందును మీరు పెట్టండి, నేను దావీదుని హతమార్చే కంటే ఫిలిస్తీయుల చేతిలోనే మరణం పొందేటట్లు చేస్తాను అని ఒక కుట్ర, ఒక ఆలోచనతో దేవుని బిడ్డలారా దావీదును మనం చూస్తే చూడండి, సౌలు 17వ వచనంలో నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిస్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తెన మేరాబును నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలువై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలనను, అందుకు దావీదు రాజులకు అల్లుడగుట కంటే అని ఇక్కడ దావీదు తాను తగ్గించుకున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఇంక నేను చంపలేనని ఆలోచన కలిగిన సౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, ఇగో నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తాను, నీ యుద్ధశాలివై ఫిలిస్తీయులతో నువ్వు యుద్ధము చేయాలి అంటే ఫిలిస్తీయుల చేతిలోనే దావీదు మరణమయ్యేటట్లు చేయాలని ఒక పన్నాగాని ఒక కుట్రను సౌలు పొంది, ఇగో నా పెద్ద కుమార్తెన మేరాబును నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నప్పుడు దేవుని బిడ్డలారా దావీదు అక్కడున్న కొంతమంది పెద్దలతో అంటున్నాడు, రాజునకు సౌలునకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి ఏపాటిది
అని తను తగ్గించుకొని మాట్లాడినట్లు దేవుని బిడ్డలారా 18, 19 వచనంలో మనకు కనబడుతుందండి. అయితే దేవుని బిడ్డలారా పైకి సౌలు అంటున్నాడు కానీ తన కుమార్తెను దావీదునకు ఇచ్చుట సౌలునికి ఏమాత్రము ఇష్టము లేదు. అయితే గొలియాతును హతమార్చిన వారికి, గొలియాతును ఎవరైతే చంపుతారో వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని దేవుడి ముందుగా చెప్పాడు. ఈ విషయం మనకి సమూయేలు మొదటి గ్రంథము దేవుని బిడ్డలారా 17వ అధ్యాయము 25లో మనం చూసినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుందండి. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితేనే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుదుననగా. హల్లెలూయా. ఎవరైతే గొలియాతును చంపుతారో వారికి ఐశ్వర్యం ఇస్తూ తన కుమార్తెనిచ్చి వివాహము చేసి, అంతేకాకుండా ఎవరైతే అలా చేస్తారో వారి తండ్రి ఇంటి వారిని స్వతంత్రులుగా అంటే స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని నేను ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు, ఒక మాట ఇచ్చాడు సౌలు. కానీ దేవుని బిడ్డలారా దావీదు ఏమండి గొలియాతుని చంపిన తర్వాత సౌలు ఇచ్చిన మాటను నెరవేర్చక మరలా ఇంకొక పనిని దావీదునకు అప్పగిస్తున్నాడు. ఇక ఫిలిస్తీన్లతో యుద్ధశాలపై యుద్ధము చేయాలి, అప్పుడు నా పెద్ద కుమార్తె అయిన మేరాబునిచ్చి నీకు వివాహం చేస్తానంటూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా దావీదు ప్రతిదాన్ని చేస్తానంటున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా సౌలు తన మాటను దావీదు విషయంలో నెరవేర్చక ఏం చేస్తున్నాడండి, తన పెద్ద కుమార్తెను వేరొకరికి ఇచ్చి వివాహం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఎలా అయినా ఫిలిస్తీన్ల చేతిలో దావీదు మరణం పొందేటట్లు, ఫిలిస్తీన్ల చేతులని దావీదు యుద్ధములో మరణం పొందాడు అని ప్రజలందరికీ తెలిసేటట్లు చేయాలని, అంటే తన చంపాలంటే దావీదు వాళ్ళందరూ మంచి భావం మంచి ప్రేమ కలిగి ఉన్నారు కనుక దాన్ని చేయడానికి సౌలు భయపడి మరలా తన సేవకులను పిలిచి మీరు దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి అంటున్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా మన దేవుని వాక్యంలో చూస్తే 25వ వచనంలో అందుకు సౌలు ఫిలిస్తీన్ల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యం గలవాడే రాజు ఓలీను కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనన్న ఫిలిస్తీన్లు 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. హల్లెలూయా హల్లెలూయా. దావీదు దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా చెప్పండి, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి 100 మందిని 100 మందిని చంపి వారి శరీర భాగం కట్ చేసి అవి వాటిని తెచ్చి నాకు చూపించాలని మీరు దావీదునకు తెలియజేయండి అన్నప్పుడు అట్రీతిగా దావీదునకు చెప్పినప్పుడు దావీదు వెళ్ళి రాజు అయితే 100 మందిని అన్నప్పుడు దేవుని బిడ్డలారా దావీదు 200 మందిని చంపి 200 మంది శరీర భాగములను కట్ చేసి తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక దావీదునకు తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలి, ఎందుకంటే దావీదు ప్రతిదాన్ని చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుని బిడ్డలారా సౌలు తన 2వ కుమార్తె అయిన మీకాలును చూచినప్పుడు ఆమె దావీదు యందు ఇష్టము కలిగి ఉన్న విషయం కనుగొని ఇక ఏమీ చేయలేని స్థితిలో మీకాలును తన 2వ కుమార్తెను దావీదునకు ఇచ్చి వివాహం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా తన కుమార్తెనిచ్చి వివాహం చేసినప్పటికీ కూడా దావీదును చంపాలన్న ఆలోచన తనలోని పోలేదండి. దావీదుని చంపాలి అనే ఆలోచనే కలిగి ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్నా మనం చదువుకున్న మూలవాక్యంలో యోనాతాను తన తండ్రి యొద్దకు వచ్చి అయ్యా దయగా నీతో నేను మాట్లాడడానికి వచ్చాను, దావీదు మనకి ఏమి కీడు చేశాడు, దావీదు మనకి ఏమైనా నష్టం చేశాడా, ఎందుకు నువ్వు దావీదును చంపాలన్న ఆలోచన కలిగి ఉన్నావు, దావీదు వల్లనే కదా ఇశ్రాయేలుకు రక్షణ వచ్చింది, గొలియాతును ప్రాణములకు తెగించి దావీదు చంపడాన్ని బట్టే కదా ఇప్పుడు స్వేచ్ఛగా అందరూ తిరగగలుగుతున్నారు. ఆ విషయంలో నీవు సంతోషించావు. నిరపరాధి యొక్క రక్తమును ఏమీ చేయలేనటువంటి దావీదును చంపాలన్న ఆలోచన నీలోండి దూరం అయిపోవాలి. ఆ పాపము నీవు కట్టుకోవద్దు తండ్రి అని తన తండ్రిని బ్రతిమలాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నామండి. హల్లెలూయా. 4వ వచనంలో చూడండి 19వ అధ్యాయం 4లో మనం చదువుకున్నాం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనుక, నీ విషయంలో ఏ తప్పిదం కూడా దావీదు చేయలేదు, మేలే చేశాడు.
మరి అటువంటి వ్యక్తిని నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు అని ఇక్కడ ఒక ప్రశ్నను యోనాతాను వేస్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చదువుకున్నామండి. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మీకు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, చాలామంది యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, చాలామంది ప్రవర్తన ఇలా ఉంటుంది, చాలామంది ఉద్దేశాలు ఎలా ఉంటాయి, మేలు చేసేవారికే కీడు చేయాలన్న ఆలోచన కలిగి ఉంటారు. మేలు చేసేవారికి మనం కీడు చేస్తే అది చాలా దేవుని దృష్టిలో చాలా తప్పని దేవుని వాక్యాలు సెలవిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనకు ఎళ్ళ ఉపకారము చేసిన వారికి, మన ఎళ్ళ మేలు చేసిన వారికి మరలా మనం మేలే చేయాలి తప్ప కీడును మనం చేయకూడదండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యొక్క బోధలు ఎలా ఉన్నాయంటే, దాన్ని తెలుసుకున్న అపోస్తులైన పౌలు గారు కూడా అంటారు, కీడునకు ప్రతి కీడు ఎవరికీ చేయొద్దు, అంటే కీడు చేసేవారికి కూడా మేలే చేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు బోధించారండి. మీ శత్రువులను సైతం ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభువారు బోధించారు. హల్లెలూయా. అయితే ఇక్కడ సౌలు మనం చూసినట్లయితే మేలు చేసిన వాని ప్రాణము తీయాలని వెతుకుతూ ఉన్నాడు, మేలు చేసిన వాడిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. మేలు చేసిన వారికి మనం ఎప్పుడు కూడా హాని కలుగ చేయకూడదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథములో ఒక విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ దేవుని బిడ్డలారా యావాషు అని ఒక రాజు ఉంటాడు. ఆ యావాషు అని ఒక రాజు విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కొంత సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే మేలు చేసిన వారికి కీడు చేస్తే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇక్కడ దేవుని వాక్యం మనకి తేటగా తెలియపరుస్తూ ఉందండి. దేవుని బిడ్డలారా, ఆహాబు యెజబేలు కుమార్తె అయిన అతల్యా యోధారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరామునకు ఇచ్చి వివాహం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, వీరికి అహజ్యా అని కుమారుడు ఉండినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము అతల్యా భర్త అయిన యెహోరామును మనం చూస్తే దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తింపనందున, దేవుని దృష్టికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు దేవుని బిడ్డలారా దేవుని చేత మొత్తబడి రోగి మరణం పొందినట్లు దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 12 నుండి 20 వరకు చదివినట్లయితే అక్కడ మనకి కనబడుతుందండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియదేవుని బిడ్డలారా, తన కుమారుడైన అహజ్యాకు ఈ అతల్యా దుర్మార్గంగా ప్రవర్తించడం, దుర్మార్గతని నేర్పించినట్లు కూడా 22వ అధ్యాయం 2వ వచనములో మనం చూడగలమండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడైన అహజ్యా కూడా చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఇక అతల్యా ఒంటరిగా మిగిలిపోయింది. అయితే అతల్యాకు నాయకురాలుగా ఉండాలి, రాణిగా ఉండి దేశాన్ని పరిపాలించాలనే ఒక నాయకత్వపు దాహము కలిగినదై దేవుని బిడ్డలారా రాజునకు ఇంకా కుమారులు అంటే ఉపపత్నులకు పుట్టిన కుమారులను వెతికి వారందరినీ చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ అహజ్యాకు సహోదరి అయినటువంటి ఒక దేవుని బిడ్డలారా యాజకురాలు, ఒక యాజకుడికి వివాహం చేసుకున్న యాజకురాలు ఉంది. దేవుని బిడ్డలారా ఆమె బాలుడిగా ఉన్నటువంటి రాజకుమారుడు ఒక బాలుడిని కనుగొని తన దగ్గర తీసుకుని వచ్చి ఆ కుమారుడిని దాచిపెట్టినట్లు దేవుని బిడ్డలారా 22వ అధ్యాయం 10 నుండి 12 వరకు మనం చదివినట్లయితే మనకు కనిపిస్తుందండి. చూడండి, 11వ వచనంలో నేను చదువుతున్నానండి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాపాతు అహజ్యా కుమారుడైన యావాసును అతులైన రాజకుమారుల నుండి దొంగలించి అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను అని ఇక్కడ చూస్తున్నాం. ఒక కుమారుడిని కనుగొని ఆ కుమారుడు కూడా చంపితే ఇక రాజకుమారుల్లో ఎవ్వరూ ఉండరండి. ఆ కుమారుడిని చంపకుండా దేవుని బిడ్డలారా ఈమె ఏం చేసింది? దేవుని బిడ్డలారా ఆ కుమారుడిని దాచిపెట్టింది. 6 సంవత్సరములు దాచిపెట్టింది. ఆ కుమారుని పేరే యావాసు అని మనం చూస్తున్నాం. 6 సంవత్సరములు దాచిపెట్టిన తర్వాత 7వ సంవత్సరమున ఆ కుమారుని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో రాజుగా పట్టాభిషేకం చేసి వారందరూ కూడా గొప్ప ధ్వని చేస్తూ ఉన్నప్పుడు ఈ అతల్యా విని రాజునకు ఎవరో పట్టాభిషేకం చేస్తున్నారు, అంటే రాజకుమారులు ఎవరైనా
బ్రతికి ఉన్నారా? ఆమె పరుగు పరుగున వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఆమెను పట్టుకొని దేవుని బిడ్డలారా దేవుని మందిరం బయటనే చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే అతల్య చంపబడిందో ఆ దేశము నెమ్మది పొందుకుందని దేవుని బిడ్డలారా 23వ అధ్యాయము 21వ వచనంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వీరిరువురు భార్యాభర్తలు కూడా ఆ కుమారుని దాచిపెట్టి రాజుగా చేసి దేవుని బిడ్డలారా ఆ కుమారుని రాజుగా పరిపాలన విషయంలో కూర్చోపెట్టి ఇతను యాజకుడైన యెహోయాదా దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే ఇతను చక్కటి ఆలోచనలు చెప్పుతూ రాజును మంచి మార్గంలో నడిపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలా సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని బిడ్డలారా ఈ యెహోయాదా అని మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా 24వ అధ్యాయము 15లో నేను చదువుతున్నానండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు అని మనం చూస్తున్నాం. యెహోయాదా ఏమైపోయాడండి? సంవత్సరాలు గడిచి వృద్ధుడై చనిపోయాడు 130 సంవత్సరములప్పుడు. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో ఇక ఆ రాజులకు తప్పుడు ఆలోచనలు చెప్పేవారు వచ్చి సేవకులుగా చలామణి అవుతూ ఈ యావాసును దేవుని బిడ్డలారా దేవుని మార్గం నుండి తొలగించినట్లు అక్కడి నుంచి మనం చదివినట్లయితే దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. ఈ యెహోయాదాకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరే జకర్యా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎంతోమంది ప్రవక్తలు వెళ్ళి ఈ యావాసుని ఖండిస్తూ ఉన్నారు. నువ్వు చేస్తున్నది తప్పు. యెహోయాదా యాజకుడు ఉన్నప్పుడు నిన్ను మంచి మార్గంలో నడిపించినప్పుడు పరిపాలన అంతా బాగానే ఉంది. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు వెళ్తున్నావు, రాజ్యం పాడైపోతుందని ఎంతమంది చెప్పినా వినలేని స్థితిలో ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇక చూచి యెహోయాదా కుమారుడైన జకర్యా వెళ్ళి ఆయన అంటూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా 30వ వచనంలో చూస్తే 20వ వచనంలో మనకు కనబడుతుందండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాని విసర్జించి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడు అనగా ఈ యావాస్ చాలా కోపగించి నా గురించి నువ్వు మాట్లాడతావా? మీరెందుకు దేవుని ఆజ్ఞను మీరుతున్నారు? మీరు వర్ధిల్లరు అని దేవుని ఆత్మ ద్వారా ప్రకటన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా యావాసు అక్కడున్న కొంతమంది సేవకులు ఈ జకర్యాను పట్టుకొని రాళ్లతో కొట్టి చంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. దేవుని వాక్యంలో చూస్తే చూడండి 22వ వచనంలో ఈ ప్రకారము రాజైన యావాసు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే అతని కుమారుని చంపించెను. యావాసు దేన్ని మర్చిపోయాడండి? తన తండ్రి అయిన యెహోయాదా చేసిన ఉపకారం అతడు దాచిపెట్టడాన్ని బట్టే ఆయన బ్రతికాడు. ఆయన దాచిపెట్టడాన్ని బట్టే రాజుగా ఉన్నాడు. ఆ ఉపకారాన్ని ఎవరు మర్చిపోయారు దేవుని బిడ్డలారా? యావాసు మర్చిపోయి తన కుమారుడైన జకర్యాను చంపివేసినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో చూస్తే 35వ వచనంలో యావాసు రోగి మంచాన పట్టినట్లు శత్రువులు వచ్చి దేశమును జయించినట్లు ఆ రోగిగా ఉన్నప్పుడే ఆ మంచం మీదే శత్రువులు వచ్చి అతన్ని చంపించినట్లు 35వ వచనం నుండి దేవుని బిడ్డలారా 36వ వచనం వరకు చదివినట్లయితే మనకు కనబడుతుందండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు నేను తెలియజేస్తానంటే దేవుని బిడ్డలారా యావాసు చేసిన మేలు చేసిన ఉపకారం మరిచి యెహోయాదా కుమారుడైన జకర్యాను చంపించాడు. రోగియే మంచాన్ని పట్టాడు. శత్రువులు వచ్చి దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. శత్రువులు వచ్చి దేశమంతటిని కూడా నాశనం చేశారు. రోగిగా మంచం మీద ఉన్నప్పుడే అతన్ని చంపించినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మేలు చేసేవారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మన ఎడల మేలు ప్రేమ కలిగి ఉన్న వ్యక్తులకు మనం ఎప్పుడు కూడా కీడును కలిగించకూడదండి. యావాసు కీడు చేసి ప్రాణము తీయించి తాను మరణం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు రాజైన సౌలు కూడా దావీదు విషయంలో అదే తత్వం కలిగి ఉన్నాడు. దావీదు తనకు మేలు చేశాడు,
కీడు చేయాలనుకుంటున్నాడు, ప్రాణము తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఎంతమంది చెప్పినా వినలేని స్థితిలోనికి వెళ్ళిపోయాడు సౌలు. దావీదును మెచ్చుకునుట, దావీదు యొక్క సుబుద్ధి, దావీదునకు దేవుడు తోడుగా ఉండుట చూచి తట్టుకోలేని స్థితిలోనికి సౌలు వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుకునే తర్వాత దినాల్లో మనం చూస్తే దావీదు అంటూ ఉంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు 35:12 చూస్తే, మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కు లేనివాడనైతిని. మేలునకు ప్రతిగా వారు నాకు కీడే చేస్తున్నారు, నేను మేలు చేస్తున్నాను, నాకు కీడే ఎదురవుతుంది, నేను దిక్కు లేని వానిగా అయిపోతున్నాను అని కీర్తనలో పాడి తెలియజేస్తున్నట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీవు ఎవరికైనా మేలు చేసి నష్టాన్ని తెచ్చుకుంటున్నావా? నీవెవరికైనా ఉపకారము చేసి నీ వారి ద్వారా కీడును, మోసమును, నష్టమును ఎదుర్కొంటున్నావా? నీ పక్షంగా దేవుడు ఉంటాడు. దావీదు పక్షంగా ఉన్న దేవుడు, జకర్యా పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికి మేలు చేసినా, వారు తిరిగి నీ కీడు చేయ ప్రయత్నం చేసినా మరలా నువ్వు వారికి కీడు చేయొద్దు. నీ వారి కొరకు ప్రార్థన మాత్రం చేయి. నీ పక్షంగా ఉండి నీకు ఎవరైతే కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే నీకు నష్టము, మోసము చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అవేవి కూడా నీకు తగలకుండా, అవేవి నీ మీదకి రాకుండా నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు. దావీదుని అట్టి రీతిగానే దేవుడు కాపాడాడండి. సౌలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, సౌలు ద్వారా ఎటువంటి ప్రాణహాని ఉన్నా, ఎంత ప్రాణహాని పొంచి ఉన్నా, శత్రువులకు అప్పగించి మరణం పొందేటట్లు చేద్దామని సౌలు ప్రయత్నం చేసినా దాన్ని మేలుగానే దావీదునకు దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కొడుకులో ఒకవేళ నువ్వు ప్రేమించిన వారే నీ కీడు చేస్తున్నా, నీ బంధువులే నీకు నష్టం చేస్తూ ఉన్నా, నువ్వు ఎవరి ద్వారా అయితే హింసపడుతున్నావో, ఎవరి ద్వారా కీడు అనుభవిస్తున్నావో వారి ఒకప్పుడు నువ్వు మేలే చేసి ఉండొచ్చు, వారిని కీడు చేస్తూ ఉన్నా నీ దేవుడు నీ పక్షముగా ఉండి నీతో ఉండి ఆ కీడు కానీ, ఆ నష్టం కానీ, ఆ మోసం కానీ ఏది నీ రాకుండా కాపాడే దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. నువ్వు మేలు చేస్తూనే ఉండు, ప్రేమిస్తూనే ఉండు, ప్రార్థిస్తూనే ఉండు, నీ పక్షముగా ఉండైనా మేలు చేస్తానంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, సౌలు వంటి తత్వమునకు మనం చోటివ్వక దావీదు వంటి ఆత్మీయతను కలిగి మన ఆత్మీయతలో ముందుకు వెళ్దాం. దావీదు సౌలుని చంపాలంటే నిమిషం మాత్రమేండి. అంతటి గొలియాతుని చంపిన దావీదు సౌలుని చంపలేడా? కానీ దావీదు అలా చేయడానికి ఆయన హృదయము అంగీకరించలేదు. ఆ హృదయములో దేవుని వాక్యం ఉంది, ఆ హృదయములో దేవుని ప్రేమ ఉంది కనుక దావీదు కీడు చేయడానికి ఇష్టపడలేదండి, మేలు చేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గనుకనే దావీదునకు దేవుడు తోడుగా ఉండినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వంటి ఆత్మీయతను కలిగి, మేలు చేసే హృదయము కలిగి, కీడు చేసే వారికైనా మేలు చేసే హృదయం కలిగి మన ఆత్మీయతను మనం కొనసాగిస్తే మనము చేయు ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. మన పక్షముగా ఉండి ఆయన కార్యాలు జరిగిస్తారు. మన శత్రువులతో ఆయన యుద్ధము చేసి మనకు మేలు చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలను నమ్మి ఆయన మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని మన ఆత్మీయతల ముందుకి కొనసాగిపోదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు చక్కటి వాక్యం మనం విన్నాం. వచ్చే వారం మరికొన్ని విషయములను మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయములను మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాస ప్రార్థన కొడికను మనం ముగించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేడ తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఎంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, మా అందరితో మీరు మాట్లాడారు, మీ స్తోత్రాలు అయ్యా. మా కీడు చేసిన వారిని సైతం ప్రేమించమని వాక్యం సెలవిస్తుందయ్యా. ఇగో కీడునకు ప్రతి కీడు చేయక దీవించమని
పౌలు గారి ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దావీదు అటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాడు గనుకనే దావీదునకు మీరు తోడుగా ఉన్నారు అయ్యా అని స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. సౌలు కీడు చేసే తత్వం కలిగి ఉన్నాడు గనక సౌలు నుండి మీ ఆత్మను దూరం చేశారు. దురాత్మతోనే నింపబడి ఎవ్వరు చెప్పినా వినలేని మూర్ఖతలోనికి సౌలు వెళ్ళిపోయాడయ్యా. అయ్యా నీ స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి మేము మేలు చేసేవారంగా ఉంటే, ప్రేమ కలిగిన వారంగా ఉంటే మీరు మాకు తోడుగా ఉంటారని ఇంతవరకు వాక్యాల ద్వారా మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారు సర్వ శరీరమును తాకి స్వస్థత ఆరోగ్యమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది సమస్యల్లో ఉన్నారు, రుణభారాల్లో ఉన్నారు, నెమ్మది లేక సమాధానం లేక ఇక ఎందుకు మా జీవితాలని అయ్యా వారిని వారు దూషించుకునే కుటుంబాలు ఉన్నాయ్యా. అట్టి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నశించిన దాన్ని వెతికి రక్షించుట కొరకు వచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా నశించిపోతున్న కుటుంబాలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను. అట్టి కుటుంబములకు సమాధానము, నెమ్మది, రక్షణ దయచేయండి అయ్యా. వారు కలిగి ఉన్న సమస్యలన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నలువైపుల నుండి మీ సహాయము కలుగు చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబములందరినీ దీవించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అవసరతలను మాకు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి యవన బిడ్డలకు చక్కటి ఉద్యోగములను దయచేయండి నాయన. వివాహాలు కాని యవన బిడ్డలకు అయ్యా మీ చిత్తంలో మీ సంకల్పంలో ఉన్న మంచి కుటుంబములను మీరు ఏర్పరచమని ప్రార్థిస్తున్నాను. సంతానము లేని కుటుంబాలకు చక్కటి సంతానం దయచేయండి. దేవాని స్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మది, సమాధానం లేని కుటుంబములకు సమాధానం దయచేయండి అయ్యా. రక్షణ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవ అయ్యా మమ్మల్ని ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్నా మా ఆత్మీయులందరినీ దీవించండి అయ్యా. వారందరి ఆరోగ్యములపై నీ కృపనుంచండి. వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. స్థానిక మా సంఘ కుటుంబములను దీవించండి. మా సంఘాన్ని బలపరచండి, ఆశీర్వదించండి. మా సంఘంలో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా మమ్మల్ని బలపరిచినట్లయితే తండ్రి మరి ఎక్కువగా మీ సేవను మేము చేయగలం. పరిచర్లు ఇంకొని మేము బలంగా వాడబడగలం. తండ్రి ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అయ్యా. మా సంఘమును బలపరచండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది సేవకులు ప్రభా ఇగో మందిరాలు లేక ఉన్నారు. ఇగో ప్రభా నీ సన్నిధిని ప్రభా ఇగో అద్దె గృహముల్లో నడిపిస్తూ ఉన్నారు. తండ్రి అట్టి సేవకులకు చక్కటి స్థలమును, చక్కటి మందిరమును, చక్కటి సౌకర్యములను కలుగు చేయమని ఇందులో ప్రార్థిస్తున్నాను. మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అయా నీ మాటలు తెలియజేస్తున్న సేవకులను వారి కుటుంబములను మీరు దీవించండి. వారి అక్కర్లన్నిటినీ యేసుక్రీస్తు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడానికి వందనాలు. అలాగే తండ్రి మా దేశ సరిహద్దులను మీరు దీవించండి. సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది, సమాధానము కలుగు చేయమని ఇందులో ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. మా దేశ నాయకులను, అధికారులను, ప్రధానులను మీరు దీవించండి అయ్యా. ప్రజలందరికీ మేలు చేయట్లో నాయకులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మా దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉంచమని ప్రార్థిస్తున్నాను. తగిన కాలమందు అయ్యా చక్కటి వర్షములు నేనా కురిసినైనా అయ్యా ఇగో ప్రభువా ఇగో రైతులు వేసిన విత్తనములు ఫలభరితంగా ఇగో ఎదిగి చక్కటి ఆహారం మా దేశంలో ఉండినట్లు మా దేశము సమృద్ధిని పొందుకొని కరువు కలిగిన దేశములకు ఆహారమును పంపించే దేశముగా మా దేశమును దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతున్నారు. యవ్వనస్తులను మీరు రక్షించండి. వ్యసనాల నుండి, మత్తు నుండి, పాపేక్షల నుండి రక్షించండి ప్రభువా. రక్షించమని ప్రార్థిస్తున్నాను. దుష్టుడు వాడికి సమయము కొంచెమే అని ఎరిగి ఎంతోమంది యవ్వనస్తులను పాపమునకు, వ్యసనములకు గురి చేసి ఇగో నాన్న వారి కాలమునకు ముందే మరణం పొందేటట్లు చేస్తూ ఉందయ్యా. వాడి చేతిలోండి, వాడి క్రియల్లోండి అనేక మంది యువతను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను.
తండ్రి నీకు వందనాలు అయా. మరొకసారి మా సంఘమును మా కుటుంబాలను మీ చేతుల్లో పెడుతూ ప్రభువా ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీవించి మొరపెట్టారో వారందరి పక్షంగా నీ గొప్ప కార్యములను జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయం. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారునములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేకా దుష్టు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.